గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను రెగ్యులర్ టెస్ట్ చాలా బోర్ కొట్టేసింది. సో హైదరాబాద్లో వచ్చిన స్టార్టింగ్ అంటే ఒక 2 to 3 years బ్యాక్ నేనైతే నాంపల్లి మెట్రో స్టేషన్ పక్కనే పతేమర్రి కేరళ రెస్టారెంట్ అని చెప్పి ఒక ప్యూర్ కేరళ ఫుడ్ దొరికే ఒక రెస్టారెంట్ అయితే ఉంది. నిజం చెప్తున్నా, టేస్ట్ మాత్రం నాకు అప్పటి టేస్ట్ నాకు ఇంకా అలానే గుర్తుంది. సో నేనైతే టేస్ట్ చేయడానికి వచ్చేసాను, బట్ స్టిల్ అదే టేస్ట్ మెయింటైన్ చేస్తున్నారా ఇంకా అంటే అప్పుడు వచ్చి ఒక బిర్యానీ మాత్రమే తిన్నాను. ఈసారి బిర్యానీతో పాటు ఇంకోటి ఏదైనా ఐటమ్ ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో లెట్స్ సీ అసలు ఈరోజు నేను ఏం ఆర్డర్ చేసుకుంటున్నాను అండ్ ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అండ్ బిల్ ఎంత అయ్యింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనమైతే లోపలికైతే వచ్చేసాము. సో ఇదే అనమాట లోపల అంబియన్స్. సో మీకు ఏంటంటే ఇక్కడ చాలా సింపుల్గా ఉంటుంది. లార్జ్ సిట్టింగ్ ఏరియా ఉంటుంది. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే ఫుడ్ ఎలా ఉంది అనేది నేను ఫుడ్ వచ్చి చూపిస్తాను. ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి కిరి పరోటా అండ్ ఇది వచ్చేసి ఎల్పోతు బిర్యానీ. సో నాకు ఈ ఎల్పోతు బిర్యానీ నేను ఎందుకు తీసుకున్నానంటే లాస్ట్ టైం ఇదే టేస్ట్ చేశాను, మళ్ళీ ఇదే టేస్ట్ కావాలనుకున్నాను. సో సేమ్ ఉందా లేదా అని ట్రై చేద్దామని చెప్పి అయితే తీసుకున్నాను. సో దీనికి ఏంటంటే మనకి డిఫరెంట్గా ఇలా పికిల్ ఇస్తారు. ఇది లెమన్ పికిల్ అనుకుంటా. సో ఇది మనకు తెలిసిందే రైతా, బట్ ఇక్కడ ఏంటంటే పాపడిస్తారనమాట. సో ఇలా 2 ఆర్డర్ చేశాను. సో ఇదైతే పరోటా ఓపెన్ చేస్తున్నారు. ఇది బనానా లీఫ్ కదా, బనానా లీఫ్. ఆహా. కిరి పరోటా. సో నేను తప్పు పలికితే ఏమనుకోకండి, వాళ్ళు కీ అంటున్నారో కిరి అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. సో పరోటా అయితే ఫస్ట్ ట్రై చేద్దాం. మంచిగా ఎగ్ కూడా ఇచ్చారు, పొగలు వస్తుంది. ఆహా. టేస్ట్ బాగుంది, భలే ఉంది. యాక్చువల్లీ ఈ బనానా లీఫ్లోనే కుక్ చేస్తారు కాబట్టి ఆ కర్రీ టేస్ట్, ఆ బనానా లీఫ్ టేస్ట్ మొత్తం పరోటా బట్టి అస్తమాట్లు ఆంధ్ర తెలంగాణ ఫుడ్ ఏం ట్రై చేస్తాం. కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇక్కడ రావచ్చు. నాకు ఇది చూస్తుంటే దర్శన సాంగ్ ఉంటుంది కదా, ఆ మూవీలో సెకండ్ హీరో వెళ్ళి ఒక చోట పరోటా తింటారు, అది గుర్తొస్తుంది. సీరియస్లీ బాగుంది. స్పైసీ కూడా లేదు, అన్నీ మీడియం ఉన్నాయి, ఏది ఓవర్గా కూడా లేదు. ఫుల్ చికెన్ ఇచ్చారు. అవును, చికెన్ పీసెస్ బాగా ఇచ్చారు. కాలిపోతుంది.
సో ఇప్పుడు నేను ట్రై చేస్తుంది ఎల్పొత్తు బిర్యానీ. ఎల్పొత్తు బిర్యానీ. సో ఇప్పుడు నేను ట్రై చేస్తుంది ఎల్పొత్తు బిర్యానీ. పరోటా మాత్రం అదిరిపోయింది ఫ్లేవర్. సో ఇదిగోండి ఎల్పొత్తు బిర్యానీ. సో ఇదైతే మాత్రం నా ఫేవరెట్ బిర్యానీ అనమాట. సో జనరల్గా మనకి బిర్యానీ అనేసరికి ఇక్కడ ఏంటంటే కట్ట, రైతా ఇవి ఇస్తారు, గ్రేవీస్ ఇవి. కానీ దీనికి ఏంటి అని అంటే మనకి పాపడిస్తారు, డిఫరెంట్గా పాపడిస్తారు, ఈ లెమన్ పికిల్ ఇస్తారు, అండ్ అలానే యాజ్ యూజువల్ రైతా ఇస్తారు. సో లెట్స్ టేస్ట్. సీరియస్లీ నాకు ఇదంతా పిచ్చి. ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. ఫ్లేవర్ మాత్రం అదిరిపోయింది. ఈ ఏంటి అని అంటే మనకి ఘాటు ఉండవు, ఓన్లీ ఫ్లేవర్. మనకి స్పైస్ లెవెల్స్ కూడా దాటెళ్ళవు, అలానే స్పైస్ లేకుండా ఉండదు. ఏంటంటే ఒక మంచి ఫ్లేవర్ఫుల్ బిర్యానీ అంతే, వన్ వర్డ్లో చెప్పాలంటే. చాలా బాగుంది. ఎందుకు చెప్పనంటే తినచ్చు రెగ్యులర్గా హైదరాబాదీ బిర్యానీ, బట్ నా కోసం ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు ఒక్కసారి వచ్చి ట్రై చేయండి. టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి. ట్రస్ట్ మీ, మీకు కంపల్సరీ నచ్చుద్ది. అంటే డిఫరెంట్గా తినాలి, మంచి ఫ్లేవర్ఫుల్గా తినాలి అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుద్ది. సీరియస్లీ గైస్, ఇది వీళ్ళైతే మాత్రం ఏదో బయట బిర్యానీ కుక్ చేసి మనకి ఇందులో పెట్టయితే ఇవ్వరు, ఇందులోనే కుక్ చేస్తారు. ఫ్లేవర్ వేరే లెవెల్. అండ్ మీకు పీస్ కూడా చూసుకున్నట్లయితే చాలా, అంటే మనకి రెగ్యులర్ బిర్యానీలో ఉండేలాగా ఉండదు, చాలా జ్యూసీగా ఉంటుంది. సేమియా, మనకి సేమియా తెచ్చారు ఫ్రెండ్స్. కావు ఫ్రెండ్స్, సేమియా స్మెల్ అదిరింది. అది లాస్ట్లో ట్రై చేద్దాం. అప్పడం బాగుంది. అప్పడం ఫస్ట్ టైం అప్పడం. సో మనం జనరల్గా సాంబార్ రైస్లో ఎలా పెట్టుకొని తింటాము, నేను అలా బిర్యానీలో. బాగుంది. కలిపి అమ్మయ్య, పొట్ట పగిలేలాగైతే తిన్నాను. రెండు మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఈ మధ్య చాలామంది కమెంట్ చేస్తున్నారు, నీకు ఏమన్నా డబ్బులు ఇచ్చి చేస్తున్నావా అని. ప్రమోషన్స్ అనేవి ఉంటాయి, అవి ప్రమోషన్స్ చెప్పి మెన్షన్ కంపల్సరీ చేస్తాను. బట్ ఇవి డబ్బులు ఎట్టి చేస్తున్నప్పుడు, జెన్యూన్ రివ్యూ అంటున్నప్పుడు కూడా మీరు అలా అంటే నేను ఏం చేయలేను. సో ఎవరైతే నిజంగానే నా జెన్యూన్ అని నమ్మి కంపల్సరీ వెళ్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇలానే సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడైతే లాస్ట్ ఎండింగ్ సేమియా. సేమియా
కొంచెం స్వీట్ ఎక్కువ ఉంది, బట్ బాగుంది. టేస్ట్ బాగుంది, బట్ కొంచెం స్వీట్ ఎక్కువ ఉంది. కానీ సో చూసారు కదా, పతేమరీ కేరళ రెస్టారెంట్ ఫుడ్ చాలా బాగుంది. ఇంకా బిల్లు విషయానికి వచ్చేస్తే మాకు జనరల్గా అయితే మేము ఆర్డర్ చేసుకున్న 2 ఐటమ్స్ 500 బిలో. అంటే ఒకటి 220, 215 ఆ రేంజ్, ఒకటి 180, అంటే పరోటా 180 అనుకుంటా. ఇది వచ్చేసి ఒక 230, 250 అలా ఉంటుంది. మ్యాక్సిమం చెప్పాలంటే 500 కన్నా తక్కువలో అయిపోయింది మాకు. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫుడ్, టేస్ట్ బాగుంది. సో ఎవరైనా ఈసారి నాంపల్లి దగ్గరికి కనుక వస్తే ఇక్కడికి వచ్చి కంపల్సరీ ట్రై చేయండి. లేదు మీరు సాటర్డే సండేస్ మీరు ఎలాగో అందరికీ వీక్ ఆఫ్స్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో మంచిగా ఫ్రెండ్స్ వచ్చి తినండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ కూడా. సో నేనైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో మీరు కనుక వచ్చి ట్రై చేస్తే మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మీరు ఇంకేమన్నా కొత్త ఐటమ్స్ ట్రై చేస్తే అవి ఎలా అనిపించినాయి కూడా మాకు కమెంట్ చేయండి. ఎందుకంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళు అవి చూసి మరి వెళ్ళి ట్రై చేస్తారు కాబట్టి. సో ఇదండి వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలానే మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.